సడన్ గా ఒక రోజు ఏంటంటే ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు అలా రోజులు గడుస్తుంటే మాధురికి నాకు లింక్ పెట్టి కార్యకర్తల ముందు చెప్పటం, పార్టీ నాయకుల ముందు చెప్పటం, అక్కడక్కడ ఎవరైనా గ్రామాల్లో ఉండే ప్రజలు వస్తే వాళ్ళ ముందు చెప్పటం, ఇది చిలికి చిలికి గాలివానై ఆఖరికి అధిష్టానం వద్ద వరకు వెళ్ళటం, అధిష్టానం నుంచి నాకు పిలుపులు వచ్చి 4-5 సార్లు కూర్చోబెట్టడం, మాట్లాడటం. ఆ మాటల్లో తన డిమాండ్ ఏంటంటే, నేను ఒకవేళ నిజంగా వాణి చెప్పేటట్టు మాధురితో నేను తప్పుడు వ్యవహారం చేసుంటే దానికి పరిష్కార మార్గం 4 గోడల మధ్య మాట్లాడుకోవడం, ఆ సమస్యని పరిష్కరించుకోవటం. కానీ కార్యకర్తలకో, కేడర్కో, పార్టీ ప్రజలకో, పార్టీ నాయకులకో, అధిష్టానానికో చెప్పి నాకు టికెట్ ఇవ్వండి, నాకు డైవర్స్ ఇచ్చేయండి, లేదంటే నేను ఉరేసుకుంటానని డిమాండ్ ఇవ్వడానికి మాధురి అనేటటువంటి వ్యక్తి మీద శ్రీనివాస్ కి లింక్ పెట్టి మాట్లాడడానికి సంబంధం ఏమైనా ఉంది సార్? సంబంధం ఒకే ఒకటి ఉంది. అదేంటంటే సంబంధం దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి ఆ టికెట్ నేను తీసుకోవాలి, అతన్ని పతనం చేయాలి, రాజకీయంగా 24లో అతను గెలుస్తాడు, అబాస్ పాల్ చేయాలి. రాష్ట్రంలో మొదటి టికెట్ నాదే అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో ఎలాగైనా ఆ టికెట్ నాకు రావాలి అని చేసిన ఎత్తుగళ్ళు ఈ డిమాండ్ ఎప్పుడైతే అధిష్టానం దగ్గర తను పెట్టిందో, అంటే మాధురి అనేటటువంటి వ్యక్తిని కేవలం స్కేప్ గోట్, ఒక బలి పశువుని చేయటానికే తీసుకొచ్చి నన్ను మాధురిని పెట్టి లింకప్ చేసి నన్ను ప్రశ్నించక, నాతో మాట్లాడక, ఈ సమస్యని పరిష్కారం చేసుకోక అధిష్టానం వద్దకి వెళ్ళి టికెట్ అడగడం ఏంటి సార్? టికెట్ పరిష్కారం దీనికి? అంటే మీకు ఎరగా వేద్దాము అని మాధురిని వాణియే తీసుకొచ్చారా? కేప్ గోట్ కింద వాడారు, తనే తీసుకొచ్చాడు. అట్రాక్ట్ అవ్వడానికి నాది చిన్న వయసా సార్? 58 సంవత్సరాలు సార్ నాకు. నేను అదే చెప్తున్నాను కదా సార్, నా 58 సంవత్సరాల వయసులో నేను ఎంతమంది నా దగ్గరికి కలవటానికి వచ్చి ఉంటారు, నాకు ఎంతమంది అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను కొంచెం గా మాట్లాడతాను కాబట్టి ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఉంటే సార్ డిస్టర్బ్ చేశారా ఎవరైనా మిమ్మల్ని? చాలా మంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సార్. ఎవరికైనా నేను అన్యాయం చేసినా, ఎవరితో నేను మాట్లాడినా, ఎవరికైనా తప్పుడుగా ప్రవర్తించినా రమ్మనండి సార్. వాళ్ళకి సోషల్ మీడియాలో మీకు కనెక్ట్ అవ్వమనండి సార్. శ్రీనివాస్ నాకు ఒకసారి అన్యాయం చేశాడు, శ్రీనివాస్ నాతో మాట్లాడాడు, శ్రీనివాస్ మోసగాడు అని చెప్పమనండి సార్. ఏ స్త్రీకైనా సరే వింటున్నారు కదా సభ్య సమాజం. అంటే మోసం చేశారని లేదు, మోసం చేశారని కాదు, కానీ మాధురికి మీరు అట్రాక్ట్ అయ్యారు, ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని మీరు కూడా అడ్మిట్ చేశారు కదా. అడల్టర్ ఆ కారణం కూడా చెబుతాను. ఎప్పుడైతే నేను వారం 10 రోజుల పాటు బయట తిరగాల్సిన అవసరం వచ్చింది, 3 రోజులు కారులో పడుకున్నాను. ఇంటికి తాళం వేసిన తర్వాత కారులో పడుకొని కారులోనే చెట్టు కింద కూర్చొని మాట్లాడేవాడిని. అప్పుడు మా అమ్మ చూచి, నీకేమైనా పిచ్చి పట్టుకుందా, నేను చచ్చాను అనుకున్నావని తల్లి దగ్గరికి తీసుకెళ్లి ఒక 1 ఏడాది కాలం పాటు ఉంచింది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఉంటున్నటువంటి వివాదాలకు కారణమైనటువంటి ఈ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మాధురికి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, సరే దువ్వాడవాణి టికెట్ తెచ్చుకుంది, దువ్వాడ శ్రీనివాస్ని బ్లాక్ మెయిల్ చేసింది, పార్టీని బ్లాక్ మెయిల్ చేసింది, సభ్య సమాజం ముందు భర్తని తోలనాడింది, అవమానపరిచింది. దాని వాట్ అబౌట్ మాధురికి కన్నవారు, అత్తవారు పూర్తిగా దూరం చేసేసినారు. మాధురి పరిస్థితి 3 పిల్లలతో ఒంటరైపోయి చాలా దీన స్థితిలో, ఆమెకు ఆస్తులు ఉన్నాయి, ఆమెకు ఎవరు చూడవలసిన పరిస్థితి లేదు. ఈ దీన స్థితిలో ఒకరోజు ఇమోషనల్ గా నాకు ఫోన్ చేసి, అప్పటికి నాతో మాట్లాడుతుంటది. ఎప్పుడు అమ్మాయి మాట్లాడుతుంది, నేను ఏం తప్పు చేశానండి, ఎందుకు మాకు ఇలా చేశారు, రాజకీయాల్లోకి తెచ్చి ఎందుకు ఈ అవమానం చేశారు, మీ మిసెస్ మాకు ఇలా చేస్తుంటే నేను వస్తానన్నానా, ఆవిడే కదా కబురు పెట్టి ఇలా చేసి అవమానం చేశారన్నప్పుడు, లేదమ్మా నువ్వు కంగారు పడుకో అని నేను చెప్పినా సరే ఒకరోజు ఇమోషనల్ గా ఫోన్ చేసి నేను చచ్చిపోతాను అనేటప్పుడు, నేను విజయవాడలో ఉన్నాను, నువ్వు రా అని చెప్పిన తర్వాత విజయవాడ తను వచ్చింది సార్. ఫ్లైట్ కి వచ్చిన తర్వాత నా దగ్గర కూడా ఈ ఆవేదనంతా వ్యక్తం చేస్తే ఇమోషనల్ గా మాట్లాడుతూ యాంటీ రూమ్ లోకి తను వెళ్ళింది సార్. యాంటీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేనేంటి మామూలుగా ఏమో కోపం మీద వెళ్ళిందేమో నేను అనుకున్నాను. తీరా చూసేటప్పటికి ఆ రూమ్ లోను చున్నీ తీసుకొని ఫ్యాన్ కట్టుకొని హ్యాంగ్ చేసుకుంది సార్. ఆ హ్యాంగ్ చేసుకునే సందర్భంలో ఒక బకెట్ నాకు తెలిసి వేస్ట్ డస్ట్ బిన్ వేస్తాం, ఆ డస్ట్ బిన్ లేడు తనపై నిల్చొని వేసుకుంది సార్. నేను ఇమీడియట్ గా అప్పుడు వెళ్ళి అప్పటికి చెయ్యి ఇలా పెట్టి ఇలా ఆపి బయటికి తీసి ఆ ప్రమాదం నుంచి నేను బయటికి రప్పించి, నువ్వెందుకు ఇంత ప్రమాదాలు చేస్తున్నావు, 3 పిల్లలు ఏం కావాలని ఆ అమ్మాయికి భరోసానిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, బ్రతకాలని చెప్పి కొంచెం